హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, నేను బాగుండాలి. తిన్నారా ఫ్రెండ్స్? రండి తిందాం. ఈరోజు ఏంటి మా ఇంట్లో చూద్దాం. ఆ స్పెషల్ ఏం స్పెషల్ ఈరోజు? ఏం స్పెషల్ ఉంటాయి? రోజు తినేటివి ఉంటాయి, అంతేనా లేదా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి వైట్ రైస్, వేడి వేడి వైట్ రైస్. ఇది వచ్చేసి పెరుగు. ఇది వచ్చేసి ఉలవల చారు కొంచెం మిగిలితే తీసి పెట్టుకున్నాను నేను. తర్వాత కుక్కర్లో ఏంటి అని అడుగుతారా ఏంటి? కుక్కర్లో దొండకాయ కూర. చల్లగా ఉంది కదా, వేడి వేడిగా తినాలి. ఇది వచ్చేసి దొండకాయ కర్రీ. తర్వాత వచ్చేసి ఉలవల చారు, తర్వాత పెరుగు, వైట్ రైస్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇంతే. మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు. వేడి వేడి వైట్ రైస్, పొగలు వస్తుంది రైస్ మాత్రం. చూడండి ఎంత వేడిగా ఉంది రైస్. పొగలు వస్తుందా లేదు చెప్పండి. ఇలా వేడి వేడిగా తినాలి. తింటే అప్పుడు చల్లు పుడుతుంది కదా. చలి పుట్టినప్పుడు వేడి అన్నం తినాలనుకో, మన ఒంటిలో వేడి అయిపోతే చలి తగ్గిపోతుంది. అందుకే వేడి వేడిగా తినాలి. జలుబు దగ్గు సర్దులు రాకూడదంటే వేడి వేడిగా తినాలి. చల్లవి తిన్నాం అనుకో, అవి ఉండేటివి అలానే ఉంటాయి, జలుబు దగ్గు సర్ది. కాకపోతే మిరియాలు వేసుకొని ఏదైనా కర్రీలో కొంచెం 2-3 మిరియాలు వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. జలుబు దగ్గులు కూడా రావు తొందరగా. ఓకేనా? తిందామా మళ్ళీ? సూపర్గా ఉంది, రండి తిందాము. దొండకాయ కూర మాత్రం మంచిగా కుదిరింది. నేనైతే దొండకాయ కూర చేసేసుకున్నాను, తింటున్నాను. రండి ఫ్రెండ్స్ తిందాము. సూపర్, చాలా బాగుంది. వేడి అన్నంలోకి దొండకాయ కర్రీ మాత్రం ఉలవల చారు మాత్రం తీసి పెట్టుకున్నాను. కొంచెం అంటే మిగిలింది ఇంకా మళ్ళీ ఈరోజు తినొచ్చు కదా అని తీసి పెట్టా. టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. చారు మాత్రం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఏమంటారు? లైక్ కొట్టండి అబ్బా, సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి. మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ కొట్టండి. మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.